ఎవరైతే ఆశయంకుతో యూపీఎస్సీ కొట్టాలను, ఏపీపీఎస్సీ లాంటి ఉన్నత పరీక్షల్లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి, లేకపోతే డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ పూర్తయి ఇన్స్టిట్యూట్కి చేరాలనుకునే ఆలోచనలో ఉన్న విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, అండ్ ఎవరైతే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చి 1-2 ఇంకా రిగరస్ కోచింగ్లో, రిగరస్ ప్రిపరేషన్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మీ యొక్క గైడెన్స్ ఏంటి మ్యామ్ త్రూ దీస్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్ సెక్టార్స్? ఓకే సార్. ఫస్ట్ బిగినర్స్ సార్, అంటే మీరు అన్నట్టు ఇంకా గ్రాడ్యుయేషన్, బీటెక్ ఇలా చదువుతున్న వాళ్ళకి ఏంటంటే, సో ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఫీల్డ్ తీసుకోకూడదు సార్. ఫస్ట్ అంటే ఏదో పోస్టర్స్ వేస్తారునో, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆ ఇన్ఫ్లుయెన్స్తో కాదు, ఓన్గా మనకి అనిపిస్తేనే రావాలి సార్. ఎందుకంటే ఇది కొంతమంది మనకి ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే మాకు ఫస్ట్ అటెంప్ట్ అని ఇస్తారు. సో కొంతమందికి తెలియక డైరెక్ట్ అకాడమిక్లో ఎలా మేము ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ పాస్ అవుతాము అని అలా అనుకొని ఇక్కడికి వస్తారు సార్. ఇది కొన్నిసార్లు లాంగ్ ఇయర్స్ పడుతుంది సార్. ఈ ఇయర్కే కంప్లీట్ అవుతుంది అని ఉండదు. ఎందుకంటే ఇయర్ ప్రిలిమ్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అవుతారో అవ్వరో, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ అవుతుందో అవ్వదో కూడా ఇందులో గ్యారంటీ ఉండదు సార్. కానీ ఏంటంటే గ్యారంటీ వస్తుంది సార్ ఎప్పుడంటే అదే రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది సార్. ఫస్ట్ బిగినర్స్ అది పెట్టుకోవాలి సార్. అంటే ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. మాకు ఫెయిల్యూర్స్ అంటే ఎందుకంటే అప్పటి వరకే అంత ఫెయిల్యూర్స్ ఎప్పుడు చూసుంటారు సార్. అకాడమిక్ సెక్షన్లో ఇంత మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉండవు సార్. సో దానివల్ల ఏంటంటే అది ప్రిపేర్డ్గా ఉండాలి సార్. అది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీని కూడా అది ముందే కన్విన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చేయాలి సార్. 2 times 3 times ఫెయిల్యూర్స్ అయిన తర్వాత సో ఎవరో ఏదో అన్నారని ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ ఉండకూడదు సార్. ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి అని కష్టపడాలి. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారో సో వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కడ ల్యాగ్ ఉన్నామో సో వాటికి సంబంధించి గైడెన్స్, సపోర్ట్ వీటి ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా వస్తుంది సార్. ఇంకా ఫైనల్గా వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీతో రెగ్యులర్గా ఒక ప్లానింగ్ వేసుకొని కాన్సెప్ట్ క్లారిటీని పెంచుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్గా ఏంటంటే యూపీఎస్సీ ఇప్పుడు ఫ్రేమ్ చేస్తున్న స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి అండర్స్టాండ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే బ్లైండ్గా మనకి బుక్స్ ఉంటాయి. సో బుక్స్ తీసుకొని బుక్స్ స్ట్రాటజీతో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వదు సార్. యూపీఎస్సీని వాళ్ళ క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేస్తేనే బుక్స్ను దాని నుంచే ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో ఆ నాలెడ్జ్తోనే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.